నెక్స్ట్ క్వశ్చన్, మీ ఆవిడ మందైతే మీరేమవుతారు? ఇది కదా మనకు కావాల్సిందా? చెప్తాను చూడు. చెప్పండి. ముందు దీనికి బస్సాం బస్తా. పెద్ద ప్లానింగే. మంది అంటే పురుగుల మంది కాదు. అదే చికెన్ పకోడా అవుతాను. చికెన్ పకోడానా? ఒరే నా బట్ట. మీరు చెప్పండి సార్, మీ ఆవిడ మంది అయితే మీరేమవుతారు? ఆ మందులో కలిపే నీళ్ళనవుతా, విడదీయలేని బంధాన్నవుతా. నేను దాని దాకి వాటికే తెలుసా. సరే గిరిగారు, ఇదే చివరి ప్రశ్న, బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి. మీ ఆవిడ శవమైతే మీరేమవుతారు? బాగా ఆలోచించి చెప్పు. పెళ్ళాన్ని వచ్చిన నోతా. సరే మీరు చెప్పండి, మీ ఆవిడ శవం అయితే మీరేమవుతారు? ఆ శవాన్ని పూడ్చిపెట్టే గుంటనవుతాను, చనిపోయినా తనకు తోడుగా ఉంటాను. పోడ్చుకుంటే కాల్ చేస్తే ఏం చేస్తావు? ఆ శవాన్ని కాల్చే కట్టినయ్యి తనతో పాటే కాలిపోతాను.